హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను కొత్తగా టెర్రస్ గార్డెన్ పెట్టే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానండి. అది కూడా నేను కూడా ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను పైన అంతా కలుపు తీస్తున్నాను అండి. అంటే మనకు టబ్బులో ఉంటాయి కదా, ఈ ఎండాకాలం అంతా వాటిలో ఏం వేయలేదు నేను. ఎందుకంటే ఈ ఎండలకు మాకు వాడుకోవడానికి నీళ్ళే తక్కువ. అలాంటిది పైన వచ్చి పోసేంత నీళ్ళు కూడా మాకు ఉండవు. సో అందుకని ఎండాకాలం అంతా అలా వదిలేసాను. సో ఇప్పుడు మొత్తం అదంతా మట్టి గట్టిగా అయిపోయి ఉంటుంది కదా. సో ఆ గట్టిగా అయిపోయిన మట్టిని లూజ్గా చేసేస్తున్నాను అనమాట. చూసారా, గడ్డంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు కొత్తగా అంటే మరంతా లూజ్ అయిన తర్వాత కొత్తగా మళ్ళీ విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలంలో అస్సలు ఒక్క విత్తనం కూడా వేయలేదండి నేను టెర్రస్ పైన. సో ఇప్పుడు కూడా మీకు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. నేను దాదాపు అంటే నా పెళ్ళైనప్పటి నుంచి నేను చిన్నగా టబ్బుల్లో ఇలా వేస్ట్గా పండే వాటిలో వేస్తూ వచ్చానమాట. కొంచెం మేము ఈ ఇల్లు తీసుకున్న తర్వాత కొంచెం ఇంటి ముందు స్థలం ఉంది కదా చాలా, అప్పుడు పెద్దగా పెట్టడం స్టార్ట్ చేశాను. అయితే ఇంట్లోనే ఒక చిన్న ప్లేస్ ఉన్నా సరే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు సో వాటిలో కూడా నేను చాలా వరకు పెంచేదాన్ని. సో పెంచుకునడం అలాగే అలవాటు అయిపోయిందనమాట. ఇది మా ఇంటి వెనక అండి మొత్తం. సో ఇంటి పైన కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే పైనంతా నేను వేస్ట్ డబ్బాలన్నీ ఉన్నాయి. ఆ వేస్ట్ డబ్బాలో ఒక డబ్బా తెచ్చుకున్నాను, ఒక 2-3. సో ఆ వాటితో నేను మీ దగ్గర ఏవైనా సరే వాటర్ బాటిల్స్ అయినా ఇంట్లో పనికి రాకుండా ఉంటాయి కదా, అక్కడక్కడ చీలిపోయిన డబ్బాలు వాటితో కూడా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. టెర్రస్ గార్డెన్ కాకపోయినా ఇంట్లో కిచెన్లో అయినా సరే ఏదో ఒకటి అంటే ధనియాలు కానీ మెంతులు కానీ అలాంటివి మనం వేసుకుంటూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుందన్నమాట. గార్డెన్ స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అంటే మట్టి ఎలా కొనుక్కోవాలి అంటే అవసరం లేదు. సో మన ఇంటి ముందు కూడా ఉంటుందండి మట్టి. దాన్ని కొంచెం రాళ్ళు రప్పలు లేకుండా ఏరి సో కిందంతా మనం కిచెన్లో యూజ్ చేస్తాం కదా, కూరగాయల ముక్కల పొట్టులు, అలాగే టీ పౌడరు, ఇంకా మిగతా కూడా వేసి చేయొచ్చు అనమాట. సో అది కూడా నేను చాలా వీడియోలు అప్లోడ్ చేశానండి. ప్లీజ్ చెక్ చేయండి మన ఛానల్లో ఒకసారి. నేనైతే స్టవ్ పైన బాగా ఎర్రగా కాల్చినటువంటి కత్తితో సో కోసేస్తున్నాను. త్వరగా అవుతుంది అనమాట. లేదనుకోండి సో కత్తి చాలా షార్ప్గా ఉండదు. ఒకవేళ మీకు షార్ప్గా ఉంది అంటే సో దాంట్లో ట్రై చేయొచ్చు, లేకపోతే ఇది 1 సెకండ్లోనే అయిపోతుంది అనమాట డబ్బా కోయడం. సో కింద కూడా మనము బొక్కలు కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఆ రంధ్రాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే నీరన్నీ ఎక్కువగా నిలబడకుండా నీళ్ళు వచ్చిన అంటే పోసిన నీళ్ళన్నీ పోసినట్టుగా బయటికి వెళ్ళిపోవాలి. ఏమాత్రం నీళ్ళు స్టోరేజ్ ఉన్నా సరే మొక్కలు కుళ్ళిపోతాయండి. సో ఆ మట్టి పీల్చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటకు వెళ్ళిపోవడానికి మనం ఈ రంధ్రాలు పెట్టేసుకోవాలి. చూసారు కదండి మేము వాడినటువంటి వాటర్ బాటిల్స్ ఇవి. సో ఇవైతే స్కూల్కి తీసుకెళ్ళేవి లేదా పొలానికి తీసుకెళ్ళేవి. ఇవైతే బయటకు వెళ్ళినప్పుడు కొన్నటువంటి 5 లీటర్ బాటిల్. సో ఆ కొన్న తర్వాత కూడా పాలు అలా మేము ఊరు నుండి తెచ్చుకున్న తర్వాత సో ఇంకెందుకు పనికిరాదు అనుకున్నప్పుడు మాత్రమే అవి తీసుకొని అలా కట్ చేసి పెడతాను. ఇంకా చిన్న బకెట్లు కూడా నాతో ఉన్నాయి. సో అవన్నీ ఒకేసారి తీసి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, సో స్టార్ట్ అయినప్పుడే నేను ఎక్కువగా పెట్టడానికి చూస్తాను. లేదంటే మాకు ఈ హైదరాబాద్లో వాటర్ అస్సలు సరిపోవు. ఎంత వాటర్ ప్రాబ్లం ఉందంటే అంత వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అయినా సరే బియ్యం కడిగిన వాటరు, ఇంకా కూరగాయలు కడిగిన వాటరు, పప్పులు కడిగిన వాటర్ అన్నీ నేను ఒక బకెట్లో వేసుకొని అన్నిటికీ పోస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్క రోజు ఒకలాగా. ఈ చెట్ల కింద ఉంది కదండి, రోజు ఆకులు రాలిపోతాయి. సో ఆకులు కూడా వేస్ట్గా కాకుండా నేను ఇక్కడ పక్కన మీకు చెత్త డబ్బా కనిపిస్తుందా, ఆ చెత్త డబ్బాలో నేను రోజు మీకు కూరగాయలు మొక్కలు కానీ పీకేస్తాం కదా మనం గడ్డి, అవన్నీ కూడా డబ్బాలో వేసేస్తాను. ఇంకా ఇంట్లో పండ్లు అవి ఉంటాయి కదా చెత్త,
ఆకులు, ఇంకా పీకేసినటువంటి చెట్లు చెదారం, ఇంకా పిప్పి, కూరగాయల మొక్కలు, ఇంకేమైనా మిగిలిపోతాయి కదా ఆకుకూరలు కానీ, ఇంకా మనకు వేస్ట్గా ఉన్నటువంటి కిచెన్ వేస్టేజ్ అంతా నేను ఆ డబ్బాలో వేస్తాను. ఆ డబ్బాలో వేసినప్పుడు అవన్నీ మళ్ళీ రీసైకిల్ బిన్గా, అంటే మనకు ఎరువుగా తయారవుతాయి. ఆ ఎరువే కాకుండా నేను మళ్ళీ నా పొలంలో తెప్పిస్తారు కదా పశువుల ఎరువు, ఆ ఎరువు కూడా తెచ్చి నేను చెట్లకి యూజ్ చేస్తాను అంతే. సో బయట కెమికల్ ఎలాంటివి ఉపయోగించను. ఒకవేళ మీకు పెండ ఎరువు దొరకలేదు అనుకోండి, సో ఫస్ట్ ఈ ఆకుల అలుములతోనే పెంచుకోవచ్చు. అవి కూడా దొరకకపోతే సో నేను ఇందాక చెప్పినటువంటి టీ పౌడరు, ఉల్లిపాయల పొట్టు, కూరగాయలవి, సో కన్ఫామ్గా మనం వండుతాం కాబట్టి వాటితో కూడా మనం ఎరువు తయారు చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం మట్టి పక్కకని చెట్టు లోపలే, సో మళ్ళీ మట్టి కప్పేస్తే సరిపోతుంది. ఈగలు దోమలు ఎలాంటివి వాలవో అలాగే ఎరువు కూడా తయారవుతుంది. నేనేం చేస్తానంటే ముందు అదంతా చెత్త డబ్బా నిండిన తర్వాత ఏం చేస్తాము, నాకు మరీ పెద్ద పెద్ద డబ్బాలు యూజ్ చేయను, ఎందుకంటే పొరపాటున ఏమన్నా వస్తాయన్న భయంతో కూడా. సో మాకు అటుపక్క అంతా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. అలాంటప్పుడు నేను మట్టి చెట్ల కింద తవ్వి ఒక పెద్ద గుంత చేసి ఆ నిండినటువంటి డబ్బాని ఆ గుంతలో పోసి మళ్ళీ మట్టి కప్పేస్తాను. ఒక 2-3 నెలల్లో మొత్తం మట్టి అంతా ఎరువుగా తయారైపోతుంది అనమాట. ఆ ఎరువు తయారైనప్పుడు ఆ గుంతలో తవ్వి మళ్ళీ చెట్లకు వేస్తాను అనమాట. ఇలా చేస్తూ ఉంటాను. సో బిగినర్స్ కోసం కొంచెం ఏమైనా మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇలా, అంటే మా ఇంటి ముందు చాలా ఈ వర్షాలకు మట్టి ఇసుక అదంతా కొట్టుకొని వస్తుంది. అప్పుడు నేను అదంతా పైన అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా మట్టి, బాగా అంటే రాళ్ళు రప్పలు లేకుండా పేరుకున్నటువంటి మట్టిని అంతా నేను ఇలా పారతో అని సేవ్ పెట్టుకుంటూ ఉంటాను. అంతేగాని కొనను నేను. సో కొనడం కూడా మేము ఎప్పుడో ఫస్ట్లో కొన్నాము, అదే ఉందన్నమాట. సో ఇలా నేను చేసుకుంటూ ఉంటే మట్టి కూడా తయారవుతూ ఉంటుంది. సో చూపించాను కదండి నేను ఎందుకు పనికిరానటువంటి డబ్బాలు, వాటిలో కూడా మట్టిని పోసి పెట్టేశాను. చూడండి అక్కడక్కడ పిట్టగుళ్ళు ఉన్నాయి, అవి రియల్వే కానీ ఇక్కడ పెట్టలేదు అవి. సో మేము బావి దగ్గర అంటే పొలంలో పెట్టినటువంటి ఖాళీ చేసినటువంటివి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే మాకు పిట్టలు చాలా వాళ్తాయి రోజు. సో వాటికి ఏమైనా అవసరం అవుతుందేమో అని మా వారు తెచ్చి అక్కడికి తగిలిచ్చారు. సో అవి కట్టుకోగలవు సొంతంగా, కాకపోతే మాకే అక్కడ ఊరికే చెట్లకు పడి ఉన్నాయి కదా, వాటిలో ఏం లేవని ఇక్కడ తెచ్చి పెట్టామన్నమాట. చూడండి, అంటే నేను పెట్టలేదు, మా వారు పెట్టారు. చూసారుగా కిందంతా ఇలా తవ్వి ఉంది చూడండి, అదంతా అదే. చూడండి అక్కడ పిట్ట ఏరుకొని తింటుందిగా. నేను తవ్వగానే వస్తాయి పిట్టలు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వచ్చి అవి పురుగులు ఏరుకొని తింటూ ఉంటాయి అన్నమాట. మనకు పొలంలో దున్నుతూ ఉంటాం కదా ట్రాక్టరు, అప్పుడు వెనకాల కొంగలు చాలా వస్తాయి తినడానికి పురుగులు. సో అదేవిధంగా నేను తవ్వినప్పుడు ఇక్కడ పిట్టలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి అస్సలు భయపడవు నన్ను చూసి, వాటికి కూడా తెలిసిపోయింది ఏమన్నదిలే అని అనుకుంటే. సో నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి పిట్టలు. సో హయ్యనను పయ్యనను వాటిని అవి వాటి పని అవి చేసుకుంటూ తింటూ పురుగుల్ని వెళ్తూ ఉంటాయి అనమాట. మా చెట్ల పైనే ఉంటాయి మొత్తం. నాకు పావురాల బెడద ఎక్కువైంది. ఏమంటే అవి నేను ఆరేస్తాను కదా జొన్నలు గోధుమలు, అప్పుడు మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మిగతా టైంలో ఏం లేదు, ఆ కామన్ అనమాట. చూసారు కదండి, గ్రీన్గా చల్లగా బాగుంటుంది వెనకాల వైపు. చూడండి నా చుట్టూ గ్రీనరీ, అటువైపు కూడా మాకు గ్రీనరీ ఉంటుంది మొత్తం. సో మా కాలనీ మొత్తం పొలాలే ఉంటాయి అనమాట. అంటే పొలాలంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది చూసారా, నాకు మా పిల్లలు ఈపీ తెచ్చుకున్నప్పుడు, అదే ఈపీ మ్యాగీ ఉంటాయి కదా, సో మ్యాగీకి రావు కానీ ఈపీకి ఈ మధ్య చెట్లు ఇస్తున్నారు కదా, నేను ఏదో అనుకున్నాను. వాటిపైన ఇచ్చిన బొమ్మ వేరు పేరు వేరు అనమాట. లోపల చూస్తానేమో పాలకూర ఇత్తనాలే. సో నేను కూడా ఫస్ట్ ఇప్పుడే కట్ చేస్తున్నా, చాలా రోజుల నుండి దానిపైన సెలరీ అనేమో రాసింది. సెలరీ అంటే నాకు తెలియదు, ఎలా వేయాలో ఏం వేయాలో అనుకున్నాను. ఇప్పుడు కట్ చేసి చూస్తే ఏముంది, దానిపైన పాలకూరనే ఇత్తనాలునే. సో వాటినే పైన ఇందాక మనం కలుపు తీసేసుకున్నాం కదా పైన, వాటిలోనూ పక్కకు అంటే మ్యాగీలో అదే ఈపీలో వచ్చినటువంటివి అక్కడ వేసాను. సో ఇప్పుడు మనం ఇంతకుముందు నేను మలక్పేట మండీలో కొన్నానని చెప్పాను కదా, సో ఆ వీడియో కూడా నేను చేశాను. సో ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో మీకు మండీలో హైదరాబాద్లో చాలా దొరుకుతాయండి. మండీ అంటే ఏం లేదండి, సంతలాగా పెడతారు కదా, అదొక ఏరియాలో పెట్టి దాన్ని
అక్కడ కూరగాయల మార్కెట్ అంటాం కదా మనము. సో అలాంటి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఎక్కువగా. సో ఏమన్నా కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా ఆన్లైన్లో చాలా టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడైతే 20 రూపాయలకు మనం 2-3 సంవత్సరాలు పండించుకోవచ్చు అనమాట విత్తనాలు. కానీ విత్తనాలు కూడా చాలా బాగా పండుతాయి, ఏ ఒక్క విత్తనం కూడా వేస్ట్ కాదండి. అలాగే చీప్ అండ్ బెస్ట్ అనమాట. అదే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ విత్తనాలు ఏమంటారు వంకాయ వెరైటీ ఉన్నాయి, 164 ఉన్నాయన్నమాట. ఏ వెరైటీ అంటే ఏం లేదు, చిన్నగా పొడుగ్గా ఉంటాయి చూడండి పర్పుల్ కలర్లో. సో అలాంటివి కూడా టూ మచ్ కాస్ట్లీ ఉంది, 164 అనమాట చిన్న ప్యాకెట్. సో అంతా కాస్ట్లీ పెట్టడం ఎందుకు, మనకి ఇక్కడ లోకల్లో మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అవి తెచ్చుకోండి. మహా అంటే 20 రూపాయలు ఉంటుంది ప్యాకెట్, కొంచెం బేరమాడితే 15 రూపాయలు కూడా ఇస్తారు. ఇందాక చెప్పాను కదా, ఆ డబ్బాలన్నీ నా దగ్గర వేస్ట్గా పడినవి. అంటే పెరుగుకు వాటికి మనం ఏదైనా ఫంక్షన్స్ చేస్తాం కదా, అలాంటప్పుడు కూడా విరిగిపోయినా నేను అన్నీ తీసి పెడతాను. సో ఇలా ఎప్పుడైనా వర్షాకాలంలో స్టార్ట్ అయినప్పుడు ఇలా మట్టి నింపేసి పెడుతూ ఉంటాను అనమాట. ఈరోజైతే నేను ఇక్కడ బెండకాయ విత్తనాలు నాటుతున్నా అండి. ఇందులో ఎప్పుడు నేను తోటకూర వేస్తాను లేదా ఏమైనా వేస్తాను. ఈరోజు మాత్రం బెండకాయలు నాటున్నా. అలాగే ధనియాలు కూడా నాటాలి, ఇంకా నాటలేదు, వేయాలన్నమాట. వేద్దాం చూద్దామని వెయిట్ చేస్తున్నాను. అవి ఏంటంటే కొంచెం లేటుగా వస్తే అందులోనూ నీళ్ళు బాగా ఉండాలి వాటికి. సో వర్షం వచ్చే ముందు వేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ ఏం లేదండి, ఇవన్నీ మనకు వీటికి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇవి టేబుల్ రోజ్ ఉంటాయి కదా, నేను ఎక్కడో తెచ్చుకున్నాను వాటిని. అవే చిన్న చిన్న మొలకలు అన్నీ అలా చిన్న చిన్న డబ్బాలో పెట్టేస్తే పువ్వులు చూడడానికి బాగుంటాయి. అలాగే మనకు పురుగులను కూడా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. మా వెనకాల వైపు ఉన్నాయి కదండి ఆ మామిడి చెట్లు కూడా మేము ఇల్లు కొన్న కొత్తలో నాటాము. ఇల్లు కొన్న కొత్తలో అంటే ఒక 2 years తర్వాత నాటింటాము అంతే. మహా అంటే 5 years కూడా ఉండవు ఆ చెట్లు. సో మేము ఒక్కరోజు కూడా బయట ఎరువు తెచ్చింది లేదు, పెట్టింది లేదు. సో పొలంలో వేస్తామేమో కానీ ఆ పొలంలో తెచ్చిన కెమికల్ ఎరువు ఉంటాయి కదా, అదే యూరియా అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అస్సలు యూజ్ చేయను నేను, ఇంట్లో మాత్రమే. ఈ బకెట్లు కూడా అంతే, బాత్రూంలో కానీ మనం బయట యూజ్ చేసేటప్పుడు పగిలిపోతాయి కింద. నాకు ఎప్పుడంటే అప్పుడు చేజారు కింద పగులుతాయి. అలా పగిలినప్పుడు క్రాక్స్ వస్తాయి కదా, వాటిని కూడా తెచ్చి నేను మట్టేసి ఇలా పెంచుతూ ఉంటాను. ఈ టబ్బు ఉంది కదండి, ఇది దాదాపు 2-3 years నుంచి ఇదే వాడుతున్నాను. ఎందుకంటే మాది కూలర్ ఉండింది పాతదే, అది విరిగిపోయిందనమాట. చిన్న కింద కవర్ అయి ఉంటుంది కదా, సో దాంట్లో మట్టేసి నీళ్ళు వేసినా పెద్దగా ఏం కారదు. సో మనం బొక్క పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట, నీళ్లు కారడం కారకపోవడం. ఇవన్నీ చెప్పాను కదా, ఫంక్షన్స్ అయినప్పుడు పెరుగులు అలాగే వాటర్ బాటిల్ అవన్నీ వేస్ట్గా పడి ఉంటాయి. సో అలాంటప్పుడు ఇవి తెస్తాను అనమాట. ఈ బ్లాక్ కలర్ టబ్బులు మాత్రం నా దగ్గర అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ మేము పాలు లేదా వాటర్ బాటిల్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అవన్నీ పోగు చేసి ఒక చోట పెట్టి తర్వాత పాత సామాన్లోకి వేసి అప్పుడు వచ్చిన డబ్బులతో మరీ అదే డబ్బులతో నేను బయట అమ్మడానికి వస్తాయి కదా, సో అలా వాళ్ళ దగ్గర కొని మళ్ళీ ఇలా పడుతూ ఉంటాను. సో ఎక్కడ డబ్బులు వేస్ట్ చేయకుండా సో ఇలా తిప్పుతూ ఉంటాను అనమాట. సో వెయిట్ డబ్బులు వాటికే నేను నోట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. సో కరెక్ట్గా ఇవి వీటికే వాడాలి, ఇందుకే ఉపయోగించాలని నేను నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అవుతాను అనమాట. ఇంకా దాని నుంచి నేను బయటికి రానమాట. సో అలా ఎక్కడ డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాను. సో మొక్కల కంటే మొక్కలకి ఈ డబ్బులు ఇలా ఫిక్స్ చేసేయాలి, సో అంతే వాడాలి. సో కూరగాయలకి వెళ్ళినప్పుడు కూరగాయల డబ్బులు ఇన్నే వాడాలి, అంతకుమించి ఎక్కువ వాడకూడదు అని ఫిక్స్ అయిపోతూ ఉంటాను. అలా వాడినవే. సో ఇక్కడ చూసారు కదండి పువ్వులు పత్రి ఉన్నాయి కదా, అవి కూడా మేము దేవుడికి ఉపయోగించిన తర్వాత సో కొంచెం ఎక్కువైన తర్వాత దానిపైన మట్టేసేస్తాం, అది ఎరువుగా మారిపోతుంది. సో దాన్ని కూడా మేము బయటేయము. సో ఏదన్నా ప్లాస్టిక్ చెత్త ఇంకా వేరే వేరే డస్ట్ ఉంటుందిగా, అది మాత్రమే చెత్త వాడకే వేస్తాము. మా చెత్త ఎక్కువగా పోగు కాదనమాట, అంటే చెత్త తీసుకుపోయే వాళ్ళకు. ఎందుకంటే మేము సగానికి సగం కూరగాయల అది ఇది మొత్తం అంటే ఎరువుగా మారేవన్నీ సో భూమిలోనే పాతు పెడుతూ ఉంటామన్నమాట. చూడండి ఈ ఇయర్ తెల్ల వంకాయ స్టార్ట్ అయింది. మా ఇంటి ఎదురు ఉంది కదా రామ ఆంటీ, సో ఆంటీ ఇచ్చిందనమాట ఒక మొక్క. ఆ ఒక్క మొక్క నాకు ఎంతో మేలు చేసింది. సో ఆ ఒక్క మొక్క విత్తనాలు వేస్ట్ కాకుండా అలా తయారైనమాట. ఇంకా వేసాను, మరి అవి ఏం వంకాయలో ఏమో కూడా నాకు తెలియదు. సో తెల్ల వంకాయలో మాత్రం అదొక్కటే వచ్చింది, మిగతా విత్తనాలు రాలేదు. అవి వస్తాయో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అయితే కాకరకాయలు వస్తున్నాయి.
ఇంకా ఇయర్ అయితే నేను పసుపు వేయలేదండి, అవే మొలకలు వచ్చేస్తున్నాయి, పాతవి ఉంటాయి కదా అవే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇయర్ కూడా వేసాను అనుకోండి సరిగ్గా రాదు పసుపు వంట, అందుకని ఇయర్ మొత్తం వేయట్లేదు. ఇది కూడా వేస్ట్గా మనం కొనుక్కొని వస్తాం కదా బయట స్వీట్ పొటాటో, అదే గంజిగడ్డ, సో అది వేస్ట్గా పడిందని, అంటే పుచ్చు పట్టింది అక్కడ వేస్తే అది మొలక వచ్చింది, చూడాలి మరి అది కాస్తుందో లేదో. ఈ విత్తనాలు కూడా అంతే, దేవుడికి ఉపయోగించిన తర్వాత పాడేస్తే వచ్చినటువంటి మందారపు మొక్కలు. సో అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. చూసారు కదా, ప్రతి ఒక్క చెత్త నేను దాంట్లో కూడతాను. రోజు రోజుకు కుళ్ళే కొద్ది కిందికి పోతుంది. ఇక్కడ కూడా నేను చూడండి గుంతలు చూపించాను కదా, అన్నీ ఆ డబ్బా నిండిన తర్వాత ఒక్కొక్క గుంత తీసి ఈ మొత్తం వెనకాల మొత్తం అదే ఉంటుంది, గుంతలు తీయడం, చెత్తను కూడా మళ్ళీ పైన మట్టి కప్పడం. ఆ మట్టి ఎక్కువైనప్పుడు ఇలా టబ్బుల్లో నింపి పెట్టడం అన్నమాట. అలా నాకు ఉపయోగపడుతుంది అనమాట మట్టి. అలాగే ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా చేస్తున్నాను. సో అంతే అండి, ఇప్పుడు పని అయిపోయింది. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.